హాయ్! హలో! నమస్తే బ్యూటిఫుల్ పీపుల్ అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'శ్వాస' పార్ట్ 11. ఈ కథ పూర్తిగా కల్పితం. స్టోరీలోకి వెళ్దామా? 2 డేస్ తర్వాత జెస్సీ, ఏంటి సీత ఇది? నిజంగా నువ్వు రామ్‌ని లవ్ చేయట్లేదా? సీత, ఏమోనే జెస్సీ, ఫ్యామిలీని వదిలేసి వాడే కావాలి అని ఇంతలాగా కోరుకుంటున్నావు. అంటే నీకే తెలియాలి సీత, వాడి మీద నీకు ఉంది ఏంటి అని. సీత, నాకు వాడి మీద ఏముందో తెలియదు కానీ వాడు అందించే హ్యాపీనెస్ మాత్రం లైఫ్ లాంగ్ కావాలి. జెస్సీ, మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు రామ్? సీత, తెలియదే, కానీ రామ్ నా కోసం ఖచ్చితంగా వస్తాడు. 1 వీక్ తర్వాత సీత బస్ స్టాప్ దగ్గర బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక్కడే సీతకి యాక్సిడెంట్ జరుగుతుంది. హాస్పిటల్‌కి తీసుకువెళ్తారు. ఇది మనం పార్ట్ 1లో చూసాం కదా! ఇప్పటితో గతం అయిపోయింది. ఇప్పుడు ప్రెజెంట్‌లోకి వెళ్దాం. తిరిగి ప్రెజెంట్‌కి వస్తే సీతని చూస్తున్న డాక్టర్, డాక్టర్, ఈ అమ్మాయి ఎవరి కోసమో కానీ చాలా పరితపిస్తుంది. అప్పుడు రామ్ అక్కడికి వస్తాడు. సీతకి ఎలా ఉంది డాక్టర్ అని అడిగి లోపలికి వెళ్తాడు. సీత దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకొని నిన్ను నేను వదిలి వెళ్ళి ఉండకూడదని ఏడుస్తాడు. నీకు ఏం కాదు సీత, నేను ఉన్నాను అని అంటాడు రామ్. సీత ఒక్కసారి బలంగా శ్వాస తీసుకుంటుంది. రామ్ డాక్టర్ డాక్టర్ అని పిలుస్తాడు. డాక్టర్స్ వచ్చి రాముని బయటకు పంపిస్తారు. అప్పుడే సీత ఫ్రెండ్ జెస్సీ వస్తుంది. జెస్సీ, రామ్, ఇన్ని రోజులు ఏమైపోయావ్? రామ్, నా ఫ్రెండ్ కృష్ణ ఒక సిచ్యువేషన్‌లో ఉంటే వెళ్ళాను. జెస్సీ, ఏంటి ఆ సిచ్యువేషన్? సీతని వదిలేసి వెళ్ళేం కదా? నా ఫ్రెండ్ ఒక అమ్మాయిని లవ్ చేశాడు. కానీ అది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. బలవంతంగా వేరే పెళ్లి చేయాలనుకున్నారు. వాడు అప్పుడే నాకు కాల్ చేసి రమ్మన్నాడు. అందుకే వెళ్ళాల్సి వచ్చింది అని అక్కడ జరిగిన మొత్తం సీత ఫ్రెండ్ జెస్సీకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు రామ్. రామ్, కానీ సీతకి ఇలా జరుగుతుంది అని అనుకోలేదు. డాక్టర్స్ బయటకు వస్తారు. అప్పుడే సీత వాళ్ళ పేరెంట్స్ కూడా అక్కడికి వస్తారు. పేరెంట్స్, డాక్టర్, ఇప్పుడు మా సీతకి ఎలా ఉంది డాక్టర్? డాక్టర్, డోంట్ వర్రీ, ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. ఇంతసేపటి వరకు తను శ్వాస కూడా తీసుకోలేదు. ఈ అబ్బాయి రాగానే శ్వాస తీసుకోవడం మొదలుపెట్టింది. నౌ షీస్ ఆల్రైట్. పేరెంట్స్, మేము ఒక్కసారి వెళ్ళి చూడొచ్చా డాక్టర్? డాక్టర్, వెళ్ళండి, కానీ పేషెంట్‌ని ఎక్కువ స్ట్రెస్ పెట్టకండి. సీత వాళ్ళ పేరెంట్స్, సీత ఫ్రెండ్స్, ఇంకా రామ్ అందరూ లోపలికి వెళ్తారు. సీత వాళ్ళ డాడీ, అమ్మ సీత ఇప్పుడు ఎలా ఉంది అమ్మా అని ఏడుస్తాడు. సీత, రామ్ నాకు అందించిన హ్యాపీనెస్ మీరు ఇంతమంది ఉన్నా ఎవరూ అందించలేకపోయారు. అది నాన్న రామ్ అంటే. నువ్వు చెప్పింది నిజమే రామ్. ఒక్క అమ్మాయి లైఫ్ ఎలా ఉండాలి అనుకుంటే అలా ఉంటుంది. నీలాంటి వాడు ఒక్కడు తోడు ఉంటే. ఐ లవ్ యూ రామ్. నాతోనే ఉండిపో రామ్ జీవితాంతం అని అడుగుతుంది సీత. సీత ఇంకా రామ్ అలా పూర్తిగా ఒక్కటైపోతారు. సీత పేరెంట్స్ కూడా ఒప్పుకుంటారు అందుకు. ఏ అమ్మాయికైనా ఎవరికి వారి సొంత లైఫ్ ఉంటుంది. ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఆ లైఫ్‌ని వద్దు అనే హక్కు సమాజానికే కాదు, పేరెంట్స్‌కి కూడా లేదు. ది ఎండ్. థాంక్ యూ ఆల్. ఈ స్టోరీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక షార్ట్, క్యూట్ అండ్ స్వీట్ స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అమ్మాయిలకు కూడా చిన్న చిన్న కోరికలు ఉంటాయి. వాటిని నెరవేర్చుకోవడం తప్పేం కాదు కదా! సో ఐ హోప్ ఈ కంటెంట్ మీకు అర్థమయ్యి ఉంటుంది అండ్ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. సో ప్లీజ్